హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ నవంబర్ 23 షిఫ్ట్ 1లో వచ్చిన అరిథమెటిక్ క్వశ్చన్స్ చూద్దామండి. సో క్లియర్గా చూసుకోండి. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో మనకి రీజనింగ్, అరిథమెటిక్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. A and B can complete a work in 35 days and 40 days respectively. How many days will they together take to complete 3/4 of the same work? చూసుకోండి, ఇలాంటి క్వశ్చన్ వచ్చింది అని మనకి ఇన్ఫర్మేషన్ ఉందండి. ఎగ్జాక్ట్ క్వశ్చన్ కాకపోయినా సరే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఓకే, సో ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ అని మాత్రం నేను చెప్పట్లేదు, ఇలాంటి క్వశ్చన్స్ ఈ మోడల్లో వచ్చాయి అని మనం చెప్పుకోవచ్చు. రైట్, సో ఏ వచ్చేసి ఒక వర్క్ని 35 డేస్లో ఫినిష్ చేస్తాడంట. అదే బి వచ్చేసి అదే వర్క్ని 40 డేస్లో ఫినిష్ చేస్తారు. రైట్, సో సింపుల్గా మనం ఏం చెప్పొచ్చండి, 35కి 40కి ఎల్సిఎం తీసుకొని దాన్నే టోటల్ వర్క్ అని అనుకుంటాం. రైట్, సో ఎల్సిఎం తీసుకొని 5 7s 5 8s 8 × 5 40 × 7 280. సో టోటల్ వర్క్ని 280 యూనిట్స్ అని అనుకుంటున్నాం. ఓకే, బట్ ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు, 3/4 ఆఫ్ ది వర్క్ చేయడానికి వాళ్ళిద్దరికి ఎన్ని డేస్ పడుతుంది అంటున్నారు. సో 35 డేస్లోని టోటల్ 280 యూనిట్స్ వేస్తాయి. సో వన్ డేకి ఎన్ని యూనిట్స్ వేస్తున్నారు, 35కి ఎన్ని టైమ్స్ ఉందండి, 35 2 టైమ్స్ చూస్తే 70, 70కి 4 టైమ్స్ ఉంది అంటే 8 టైమ్స్ ఉంది. సో రోజుకి 8 యూనిట్స్ వేస్తారు. అదే బి వచ్చేసి రోజుకి 7 యూనిట్స్ వేస్తున్నాడు. అంటే ఇద్దరూ కలిసి ఒక రోజుకి 15 యూనిట్స్ వేస్తున్నారు. సో రోజుకి 15 యూనిట్స్ చొప్పున 3/4 అన్నారు. సో 280కి 3/4 అండి, 470, 70 × 3 210 యూనిట్స్. క్లియర్గా చూసుకోండి, 210 యూనిట్స్ చేయడానికి ఎంత సమయం పడుతుంది అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, సో 15కి ఎన్ని టైమ్స్ ఉందండి, రోజుకి 15 యూనిట్స్ చొప్పున 210 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది, 14 డేస్ పడుతుంది. రైట్, సో 3/4 వర్క్ చేయడానికి ఏబికి ఇద్దరికి కలిసి 14 డేస్ పడుతుంది. అంటే 14 డేస్ ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు. సో క్లియర్గా చూసుకోండి, ఇక్కడ మనం ఏం చేసాం, 35కి 40కి ఎల్సిఎం తీసుకొని దాన్నే టోటల్ వర్క్ అనుకున్నాం. అందులో 3/4 వర్క్ చేయమన్నారు, 3/4 ఎంతో కనుక్కున్నాం, అది 210 వచ్చింది. సో ఏ రోజుకి ఎన్ని యూనిట్స్ వేస్తున్నాడు, బి రోజుకి ఎన్ని యూనిట్స్ వేస్తున్నాడు కనుక్కున్నాం. ఇద్దరు కలిసి 15 యూనిట్స్ వేస్తున్నారు. సో 210 యూనిట్స్ చేయడానికి రోజుకి 15 యూనిట్స్ చొప్పున 15 14s 210. సో 14 డేస్ పడుతుంది అని చెప్పొచ్చు. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ సమ్ బికమ్స్ 4 times of itself in 6 years at the rate of compound interest. In how many years will the sum become 64 times of itself? చూసుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ మీద మినిమం ఒక 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, సో చాలా జాగ్రత్తగా చూసుకోండి. చాలా సింపుల్ క్వశ్చన్ ఇదేంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఒక సమ్ ఏమైందంట, 4 times అయిందంటండి. ఎన్ని ఇయర్స్కి, 6 yearsకి. ఓకే, సో ఏమైంది, 4 times అయింది. సో నెక్స్ట్ 6 yearsకి ఏమవుతుంది, మళ్ళీ 4 times అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఉందనుకోండి, 4 times అయ్యి 4x అయింది. మళ్ళీ 6 yearsకి ఏమవుతుంది, దీనికి 4 times అవుతుంది అంటే 16x అవుతుందండి. మళ్ళీ 6 yearsకి ఏమవుతుంది, దీనికి 4 times అవుతుంది అంటే 64x అవుతుంది. సో ఇప్పుడు ఏమడుతున్నారు వీళ్ళు, ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద సమ్ బికమ్ 64 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ అంటున్నాడు. సో ఫస్ట్ 6 yearsకి 4 times, నెక్స్ట్ 6 yearsకి మళ్ళీ 4 times, మళ్ళీ నెక్స్ట్ 6 yearsకి ఇంకొక 4 times అంటే 64 times అయింది ఫైనల్గా. ఎన్ని ఇయర్స్కి, 18 yearsకి. 18 yearsకి 64 times అవుతుంది. సింపుల్ థింగ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నారు. క్లియర్గా చూసుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే వేరు ఉంటుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే వేరు ఉంటుంది. రైట్, సో ఒక సమ్ ఉంది, 4 times అయింది ఎప్పుడు, 6 yearsకి. నెక్స్ట్ మళ్ళీ ఈ సమ్ ఇప్పుడు ఎంత అయితే ఉందో అది మళ్ళీ 4 times అవుతుంది ఇంకొక 6 yearsకి. అంటే 4 4 16, 16 4s ఫైనల్లీ 64. సో ఇది ఒక 6 6 6 అంటే టోటల్ 18 years టైం పడుతుంది అని సింపుల్గా చెప్పుకోవచ్చు. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ పర్సన్ టేక్స్ 20 minutes లెస్ దాన్ ది యూజువల్ టైమ్ టు గో టు హిస్ హోమ్ from office when he goes with the speed of 6 km/h than the regular 5 km/h. Find the distance from his home to office. చూసుకోండి, టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ నుంచి కూడా మినిమం 1 to 2 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకే, అలాగే రీజనింగ్. ఓకే,
అరిథమెటిక్లో ఇంకా మనకి టైమ్ అండ్ వర్క్ నుంచి అడుగుతున్నారు, అలాగే టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ నుంచి అడుగుతున్నారు. యావరేజెస్ మీద మనం ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే చూస్తున్నాం మినిమం. సో ఇలా మనకి కొన్ని టాపిక్స్ అయితే చెప్పడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది అనమాట కంపల్సరీగా, రైట్? సో టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఒకటే ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ మనకు ఒక్క విషయం తెలిసి ఏంటి? స్పీడ్ అండ్ టైం ఏంటి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది, టైం పెరిగితే స్పీడ్ తగ్గుతుంది. సింపుల్ థింగ్. ఇక్కడ ఏమవుతుంది? స్పీడ్ 6 నుంచి 5 అయిందండి. స్పీడ్ ఏమైంది? 6 నుంచి 5 అయింది. అప్పుడు టైం ఏమవుతుంది? 5 నుంచి 6 అవుతుంది అనమాట. ఓకే, సో ఓకే మనం రివర్స్ చెప్పుకున్నాం. ఏంటి? స్పీడ్ నార్మల్గా 5 ఉండేది. ఓకే, నార్మల్గా 5 ఉండేది 6 అయింది. 5 నుంచి 6 అయింది స్పీడ్. అంటే టైం ఏమవుతుంది? 6 నుంచి 5 అవుతుంది. అంటే 6 యూనిట్స్ ఉండేది 5 యూనిట్స్ అవుతుంది అని మనం సింపుల్గా చెప్పొచ్చు. అంటే రివర్స్ అవుతుంది. స్పీడ్ అండ్ టైం అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకే, సో టైం 5 యూనిట్స్ ఉండేది 6 యూనిట్స్ అయితే, సారీ స్పీడ్ 5 యూనిట్స్ ఉండేది 6 యూనిట్స్ అయితే టైం ఏమవుతుందని చెప్పుకున్నాం? 6 యూనిట్స్ ఉండేది 5 యూనిట్స్ అవుతుంది. అంటే 1 యూనిట్ తగ్గుతుంది. ఆ 1 యూనిట్ దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పారు? 20 మినిట్స్కి ఈక్వల్ అవుతుంది అన్నారు. ఎందుకు? 20 మినిట్సే కదా తగ్గింది అన్నారు. సో అంటే 1 యూనిట్ 20 మినిట్స్కి ఈక్వల్ అవుతుంది. మనకి ఏం కావాలి? ఫస్ట్లో ఎంత టైం పట్టేది? 6 యూనిట్స్ పట్టేది. అంటే 6 into 20 120 మినిట్స్. అంటే 120 మినిట్స్ అంటే ఎంత అండి? 2 hours అండి. ఎంత? 2 hours. సో 2 hoursకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు? స్టార్టింగ్లోని 5 km/hతో కదా వెళ్ళారు స్పీడ్. సో 2 hoursకి 1 hourకి 5 kilometers అని అర్థం, 2 hoursకి 10 kilometers అని అర్థం. ఓకే, సో ఏమవుతుంది? డిస్టెన్స్ ఫ్రమ్ హోమ్ టు ఆఫీస్ ఎంత అవుతుందండి? 10 kilometers అవుతుంది అని మనం ఇక్కడ సింపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. సో క్లియర్గా ఇక్కడ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోండి. దీన్నే ఇంకొకరు ఏం చేయొచ్చు? స్పీడ్ ఏమైంది? 6/5 అయింది. అంటే టైం ఏమవుతుంది? 5/6 అవుతుంది. అంటే 1 యూనిట్ తగ్గింది. సేమ్ అండి, 1 యూనిట్ తగ్గింది. ఇక్కడ 1 యూనిట్ 20 మినిట్స్కి ఈక్వల్ అయింది. అంటే స్టార్టింగ్ 6 యూనిట్స్ కదా టైం పట్టేది. 620 స్టార్టింగ్ 120 మినిట్స్ పట్టేది. 120 మినిట్స్ అంటే 2 hours అండి. స్టార్టింగ్ 2 hours పట్టేది. అప్పుడు ఎంత అండి? స్పీడ్తో వెళ్ళేవారు 5 km/h కదా. అంటే 2 hoursకి 10 kilometers వెళ్తారు. సో అంటే 10 kilometers ఉందన్నమాట హోమ్ నుంచి ఆఫీస్కి డిస్టెన్స్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ₹12,000 ఫర్ 2 years is ₹270 at the same rate of interest per annum. Find the rate of interest అంటున్నారు. సో క్లియర్గా చూసుకోండి. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మరియు సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్యన ఉన్న డిఫరెన్స్ ఇచ్చారండి. ఎంతంట? ₹270 అంట. ఓకే, సో సింపుల్ థింగ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు ఏంటి? ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు? ₹12,000 ఇచ్చారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ R అని అనుకుందాం. ఫస్ట్ ఇయర్ ఎంత అవుతుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R ప్రకారం ఇంటూ R/100 చేస్తాం. సెకండ్ ఇయర్ ఏమవుతుంది? దీంతో పాటు సేమ్ ఫస్ట్ ఇయర్ ఎంత అయితే అయిందో దాంతో పాటు దీని మీద వచ్చే మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది. అవునా? సో ఇప్పుడు మనకు క్లియర్గా అర్థం అవ్వాల్సింది ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య తేడా ఏంటి? ఇది ఒక్కటే అవుతుంది. ఏంటి? ఇంట్రెస్ట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. సో క్లియర్గా అర్థం చేసుకోండి. ఇంట్రెస్ట్ ఎంత? ఇంట్రెస్ట్ వచ్చింది I అనుకోండి. ఆ ఇంట్రెస్ట్ మీద వచ్చే మళ్ళీ ఇంట్రెస్ట్ ఉందా? ఇది ఒక్కటే డిఫరెన్స్ అవుతుంది. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సింపుల్ ఇంట్రెస్ట్లో ఈ రెండు ఉంటాయి. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఒక్కటే టర్మ్ ఎక్స్ట్రా ఉంటుంది. అది ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ మీద వచ్చిన ఇంట్రెస్ట్. ఓకే, సో అంటే ఫస్ట్ ఇయర్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఒక్కటి కనుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ₹12,000 ఉందండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R అని అనుకుంటాం. ఓకే, అంటే ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. దీని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఏమవుతుంది? ఇంటూ R/100 అవుతుంది. సింపుల్. ఓకే, ఇది ఎంత అంటున్నారు? 270 అంటున్నారు. సింపుల్. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే R ఎంత అంటున్నారు? సింపుల్ చూడండి, క్యాన్సిల్ చేసుకోండి. 0 0 0 0. ఓకే, ఒక 0 క్యాన్సిల్ అయింది, ఒక 0 క్యాన్సిల్ అయిందంటే 10 ఉందండి, రైట్? సో R² = 10 అటుపక్క వెళ్తే 2700/12 అయింది. సో 12 2s 24 30 ఉంది. 12 2s 24 60 ఉంది. 12 5 60 అంటే R² 225 అయింది. అంటే R ఎంత అయిందండి? 15% అయిందని అర్థం. అంటే ఇక్కడ కాన్సెప్ట్ చెప్తున్నానండి. లేదంటే డైరెక్ట్ ఫార్ములా కూడా వేసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్ ఫార్ములా కూడా ఇక్కడ మనం వేసుకోవచ్చు అనమాట. ఇంటూ R/100 ఇంటూ R/100 డైరెక్ట్ చేస్తే మనకి అదే ఈక్వల్ అవుతుంది.
సో కాన్సెప్ట్ మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇంక్రీజెస్ బై 20% ఎవ్రీ ఇయర్. ఇఫ్ ది పాపులేషన్ ఆఫ్టర్ 3 years ఆఫ్ ది టౌన్ ఈజ్ 64,800, దెన్ వాట్ ఈస్ ద ప్రెసెంట్ పాపులేషన్? సో క్లియర్ చూసుకోండి, ప్రతి ఇయర్ 20% పెరుగుతుందండి. 20% అంటే ఏంటి? 1/5 పార్ట్ కదా, అంటే 5 మీద ఒకటి పెరుగుతుందండి. స్టార్టింగ్ పాపులేషన్ ఎక్స్ ఉందనుకోండి, 5 మీద ఒకటి పెరుగుతుందంటే 6/5 పార్ట్ అవుతుంది, అంటే ఇది 6/5 అవుతుంది. ఇది ఫస్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 6/5, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 6/5, మొత్తం 3 years కదా. ఇప్పుడు ఫైనల్గా ఎంత అయిందంట? 64,800 అయిందంట. అంటే దీన్నే మనం డైరెక్ట్గా ఏమని రాసుకోవచ్చు? స్టార్టింగ్ ఎంత ఉంది అంటే ఈ 64,800 ఇంటూ 6/5 అటుపక్క వెళ్తే 5/6, 5/6 ఇంటూ 5/6 డైరెక్ట్గా ఇలా రాసుకోవచ్చు. సింపుల్. ఇప్పుడు ఏంటి? క్యాన్సిల్ చేద్దాం. 6 టేబుల్లో 6 ones, 6 8s 48 అంటే 10800 ఉంది. 6 టేబుల్లో మళ్ళీ క్యాన్సిల్ చేయండి. 6 ones, 6 8s 48, 1800, 6 ones 6 300s, 5 ఇంటూ 5 ఇంటూ 5 125, 125 ఇంటూ 3 375, 2 zeros వేసుకున్నామంటే 37,500 స్టార్టింగ్ ఉన్న పాపులేషన్ అనమాట, రైట్? సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ షిఫ్ట్స్లో కనుక మీరు ఎగ్జామ్ రాసినట్లయితే తప్పకుండా ఆ క్వశ్చన్స్ని ఈ వీడియోస్ కింద కామెంట్ చేయండి. వాటిని కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.